హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో వడ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నైట్ అంతా మినపప్పును నానబెట్టుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే జార్లో మనకు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మనం పిండిలో మనం ఏదైతే మిక్స్ చేసిన వడ మిక్సర్ ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్, వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేస్తే ఏంటంటే నార్మల్గా ఎక్కువ వంట సోడా యూస్ చేయరు, కాకపోతే కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే వడ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట, క్రంచీగా సాఫ్ట్గా వస్తుంది. లేదంటే కొంచెం గట్టిగా అవుతుంది మనం వంట సోడా యాడ్ చేయకపోతే. ఇక్కడ వడ ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. వంట సోడా దీంట్లో ఇదే టెక్స్చర్లో మనం ఇంకా కావాలనుకుంటే మిర్చి, ఇంకా ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి జస్ట్ నార్మల్గా వేసాను నేను. జస్ట్ వంట సోడా, ఉప్పు, మిర్చి మాత్రమే వేసాను. మిర్చి, జీలకర్ర అవి వేసి ఫస్ట్ యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుని కూడా ఇంకా వేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఆనియన్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న స్లైసెస్ లాగా. మిర్చి కూడా చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎక్కువ పెద్దగా వేస్తే ఏమవుతుందంటే ఒకసారి ఆయిల్లో నుంచి బయటికి రావడం, ఆయిల్ పైకి పేలడం అట్లా జరుగుతుంది. కాబట్టి మంచిగా మిక్స్ అయ్యేలాగా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇట్లా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లా చేస్తేనే మనకి వడ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. లేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన రెడ్ కలర్గా తొందరగా అయిపోతుంది, లోపల మాత్రం పిండి పిండి అలానే ఉండిపోతుంది. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే పైలో కూడా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ పైన కూడా మంచిగా క్రంచీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు వడ ఎలా వేయాలో కూడా చెప్తాను ఈ ప్రాసెస్లో నేను. ఈ వీడియోలో మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకొని పిండి ఎక్కువ తీసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి. రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక ఫింగర్తో హోల్ చేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేయడం. ఇట్లా నేను ఎన్ని వడస్ అయినా డైరెక్ట్గా హ్యాండ్తోనే వేస్తాను, నాకు అలవాటు అయిపోయింది ఇలా. ఒకవేళ ఇలా హ్యాండ్తో వేయడము రాదు, మాకు కష్టం, ఆయిల్ మీద పడితే అని భయపడేవాళ్ళు మనం పప్పు గరిట ఉంటుంది కదా, పప్పు గరిట వెనకాల కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి దానిపైన పిండి వేసి మధ్యలో హోల్ పెట్టి డైరెక్ట్గా గరిటెతో కొంచెం దూరం నుంచి వేసేయచ్చు. అలా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. తొందరగా ఆయిల్లోకి వాటర్ యాడ్ చేస్తే మన హ్యాండ్కి కానీ గంటకి కానీ వాటర్ యాడ్ చేసిందంటే ఈజీగా ఆయిల్లోకి జారి పడిపోతుంది అన్నమాట. స్లోగా వేయాలి, ఎక్కువ ఫాస్ట్గా వేస్తే ఆయిల్ మీద పడిపోతుంది. ఇట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుంటూ చేయాలి. ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా. ఇలా లో ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత లోపల సాఫ్ట్గా, పైన క్రంచిగా, మంచిగా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది వడ. థ్యాంక్ యూ ఆల్.